వెనిజువెలా అధ్యక్షుడు మదురో నికోలస్ అరెస్ట్ అయిన తర్వాత చాలా మంది వెనిజులా దేశాన్ని ఎందుకు పనికిరాని దేశం అనుకుంటున్నారు. కానీ వెనిజులా పతనం కంటే ముందు అది టాప్ 10 ఆర్థిక వ్యవస్థలో ఒక దేశంగా ఉండేది. కానీ ఈ రోజు వెనిజులా పతనం మనకి గుణపాఠం కావాలి. భారతదేశానికి చాలా పెద్ద గుణపాఠం. ఇప్పుడు మనం నేర్చుకోకపోతే ఇంకా రేపు భవిష్యత్తులో వెనిజులా పరిస్థితి వస్తుంది. అంటే మన దేశ అధ్యక్షుడిని ఎవరు అరెస్ట్ చేస్తారని కాదు, మన దేశం ఆర్థికంగా రాజకీయంగా మరింత సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే విధానం కొనసాగింది. ఏంటా విధానం? ఉచిత పథకాలు. వెనిజులా ఒకప్పుడు పర్యాటకంలో కావచ్చు, కంపెనీల పరంగా కావచ్చు, ఉద్యోగాల పరంగా కావచ్చు, అనేక పరంగా టాప్ 10 లో ఉండేది ప్రపంచంలోనే. భారతదేశం దాని దగ్గరకు కూడా వెళ్ళలేని పరిస్థితి. 1980-90లో జీడిపి పరంగా టాప్ 10 లో ఉండేది. 1999-2000 నాటికి కూడా దాని జీడిపి $100 బిలియన్. మన జీడిపి అప్పటికి చాలా అంటే చాలా తక్కువ, 400-450 బిలియన్ డాలర్లుగా ఉంది. కానీ మనం అప్పుడు 125 కోట్ల జనాభా. కానీ ఆ రోజు అది 2.5 కోట్ల జనాభా. వెనిజులా పర్ క్యాపిటా కూడా చాలా ఎక్కువ, సుభిక్షంగా ఉండేది. ఎటు చూసినా సరే సముద్ర జలాలతో, అందమైన ప్రకృతి ప్రాంతాలతో, పర్యాటకులతో కిలకిలలాడుతూ ఉండేది. మరొక వైపు ఏమొచ్చేసి కంపెనీలతో, ఉద్యోగాలతో ప్రపంచ యువత కూడా అమెరికా తర్వాత ఇలాంటి ప్రదేశంలోనే పనిచేయాలని కోరుకున్నటువంటి దేశం ఈ రోజు పతనం వైపు ఎందుకు వెళ్ళింది? ఎందుకంటే అక్కడ హ్యూజ్ వచ్చిన తర్వాత ఈ ప్రైవేట్ కంపెనీలన్నింటినీ కూడా ప్రభుత్వం పరం చేసేసాడు. వీళ్ళ అధీనంలో ఎందుకు ఉండాలన్నాడు. చివరికి ఆ చమురు బావులను కూడా ప్రభుత్వంలోకి తీసుకొచ్చాడు. అక్కడే అవినీతి మొదలైంది. ఆ డబ్బంతా కూడా ఈ ప్రభుత్వ అధికారులు దోచుకోవడం మొదలు పెట్టారు. ఇక ప్రభుత్వానికి ఏమి ఇవ్వలేదు. పైగా ప్రైవేట్ కంపెనీలు వెళ్ళిపోయిన తర్వాత బావుల్లో చమురు తీయడం కూడా తగ్గిపోయింది. అది కూడా చేత కాలేదు వీళ్ళకి. ఆ తర్వాత చావేజ్ వెనిజులా వచ్చాడు. చావేజ్ వెనిజులా ఏం చేశాడు? ఉచిత పథకాలు అలవాటు చేశాడు. మన జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం చేశారు కదా, అలాగా ఉచిత పథకాలు అలవాటు చేసేసరికి ప్రజలకి ఒకవైపు ప్రభుత్వ సంస్థల్లో పనిచేసినటువంటి ప్రజలు కష్టపడడం మానేశారు, ఇటు ఉచితాలకు అలవాటు పడినటువంటి ప్రజలు కూడా పనిచేయడం మానేశారు. అక్కడ పరిశ్రమలు చెయ్యాలి అంటేనే ఒక పనికిరాని పనిగా, ఒక పనికిమాలిన వ్యవస్థగా తయారైపోయింది. ప్రజలు కూడా పని అంటేనే చిరాకు పడిపోయేవాళ్ళు. అలాంటి పరిస్థితికి తీసుకొచ్చాడు. చివరికి జీడిపి రోజు రోజుకి పతనం అయిపోయింది. ఆర్థిక వ్యవస్థ కూలిపోయింది. ఎటు చూసినా సరే డ్రగ్స్, మానవ అక్రమ రవాణా, ఇక ఉద్యోగాలు లేక అక్కడ ఉన్నటువంటి యువత కొలంబియా, మెక్సికో లేదా పక్క దేశాలకు వెళ్ళిపోయి ఈ రోజు శరణార్థులుగా బ్రతకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చివరికి చావేజ్ 100 కోట్ల బొలీవర్ నోట్ను కూడా విడుదల చేశాడు. అంటే నోట్లు ఏదైతే ఉందో కరెన్సీ, 100 కోట్ల రూపాయల కరెన్సీ నోట్ను విడుదల చేసినా సరే అక్కడ ఆర్థిక పరిస్థితి కుదిరిపడలేదు. చివరికి ఎలా తయారైందంటే అక్కడ డబ్బు కట్టలన్నీ కూడా చెత్తగా రోడ్ల మీద పడేశారు. అవన్నింటినీ కూడా పారిశుద్ధ్య కార్మికులు ఆ చెత్తను ఏరడానికి చిరాకు పడిపోయేవాళ్ళు. అంటే అంత విలువ పడిపోయింది. అంటే 1000 కోట్ల కరెన్సీని తయారు చేసినా కూడా విలువ లేదు. అలాంటి పరిస్థితికి వచ్చేసింది ఆ దేశం. ఎందుకు? కేవలం ఉచిత పథకాల వల్ల. ఇది కాకుండా ప్రైవేట్ కంపెనీలు నడుస్తున్నటువంటి సంస్థలన్నింటినీ తీసుకొచ్చి ప్రభుత్వ పరం చేశారు. దానివల్ల బద్దకస్తులు అయిపోయారు. అడిగేవాడు లేడు. అవినీతి పెరిగిపోయింది. డ్రగ్స్ ఇక మొత్తం లోపలికి వచ్చేసింది. ఆ డ్రగ్సే వాళ్ళని నాశనం చేసేసింది. ఈరోజు భారతదేశం పరిస్థితి ఏంటి? ఇప్పటికీ ఉచిత పథకాలు మనకున్నాం. ఉచితాలు ఇవ్వకపోయేసరికి ఓడించేస్తున్నాం మనం. జగన్ కంటే ఒక 2 పథకాలు తగ్గాయని ఈరోజు కూటమి ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు చాలా మంది ప్రజలు. రేపు పొద్దున్న ఇవేమీ అవసరం లేదు వాళ్ళకి. రేపు ఏమైనా జరగదు. చివరికి బీజేపీ కూడా ఉచితాలకు ఇచ్చేటటువంటి పరిస్థితికి వచ్చేసింది. మన దగ్గర రిజర్వేషనే దరిద్రం రా నాయన అంటే రిజర్వేషన్ ఉండొచ్చు. రిజర్వేషన్ ఎలా ఉండాలి? ఒక రిజర్వేషన్ లేనోడికి, రిజర్వేషన్ ఉన్నోడికి సేమ్ మార్కులు వస్తే అందులో ఎవరైతే రిజర్వేషన్ ఉందో వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి. అంతేగాని 40 వచ్చినోడికి రిజర్వేషన్ ఉంది కానీ ఉద్యోగాలు ఇస్తే అది ఎంత నాశరకం తయారవుతుంది. ఒక ఇంజనీర్ పరిస్థితి కావచ్చు, ఒక ఇది కావచ్చు. అలాగే అసలైనటువంటి రిజర్వేషన్లు కూడా సరైనటువంటి వారు పొందలేకపోతున్నారు. పనికి మాలిన వాళ్ళందరూ కూడా రిజర్వేషన్లు తీసుకుంటున్నారు. ఇప్పటికీ మత మార్పిడులు జరుగుతున్నాయి. మత మార్పిడులు చేసుకున్నాడు కూడా ఇంకా ఆ రిజర్వేషన్లు పొందుతున్నాడు. ఇలాంటి వెధవలందరినీ కూడా కట్ చేసి పడేయాలి ఫస్ట్. ఏది ప్రభుత్వాల చిత్తశుద్ధి? ఏది? బీజేపీ కూడా చివరికి ఉచితాలు ఇవ్వడానికి సిద్ధపడిపోయింది. అలాంటి వ్యవస్థను తయారు చేశాం మనం. ప్రజలు ఆ విధంగా తయారయ్యారు. మారాల్సింది ప్రభుత్వాలు మాత్రమే కాదు, ప్రజలు కూడా.